శ్వేతపత్రం విడుదల చేయాలండి. ఎందుకంటే రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ మన రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వటం అనేది చాలా అవసరం. ఎందుకు అవసరమనంటే గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల మన రాష్ట్ర ఆర్థికంగా కుబేలైపోయింది, సర్వనాశనం అయిపోయింది. దాన్ని ఇవాళ ఉదాహరణకు కరెంటు బిల్లు తీసుకోండి. లాస్ట్ టైం మనం కరెంటు బిల్లు కట్టిన దాంట్లో దేనికి 300 ఛార్జ్ చేశారు, దేనికి 100 రూపాయలు, దేనికి 80 రూపాయలు వేసారు అడిగితే మాకు తెలియదండి అనేవాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇవాళ దేనికి వేశారు, చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం క్లియర్గా చెప్పారు. అంటే మనల్ని ఏ విధంగా దోచుకున్నాడు, మనకు ఆయన ఇచ్చినటువంటి 4 రూపాయలు మన దగ్గర 104 రూపాయలు దోచుకున్నాడు. అసలు అది బ్రహ్మాండంగా ఉందండి. వాస్తవంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి కేఎల్యూ కాలేజీకి కానీ, ఆ ఏరియాలో తాడేపల్లి వెళ్ళాల్సిన ఎంతోమంది బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితి. ఆ ఏరియాలో ఉండేవాళ్ళు బాగా ప్యూర్ ఫ్యామిలీస్ అండి. ఆ సిమెంటరీ ఫ్యాక్టరీ పక్కన లోపల పాపం వాళ్ళు వెళ్ళడానికి కిలోమీటర్ ఉండే దూరానికి 5.5 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు మంచి చేసేవాడైతే నలుగురు దగ్గర కూర్చొని నలుగురితోనూ ప్రయాణం చేయాలి. కానీ ఆయన ఒక దోబుచ్చుగాళ్ళలాగా ఇంట్లో కూర్చొని చుట్టూ పరదాలు కట్టుకొని ఆయన నుంచి పరిధిలో పరదాలు కట్టేసుకొని బతికాడని అంటే ఆయనంత నీచమైన ముఖ్యమంత్రి ఇంకోటి లేరు. సంస్కారం లేని వ్యక్తి ఎవరు అన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో మాజీ మంత్రి కొడాలి నాని. ఆడికి బూతులు తప్ప నోట్లో పాన్పరాగా వేసుకొని ఓతడం తప్ప ఏమీ చేత కాదు. నీకు అంత సంస్కారం అని ఉంటే ముందు మీ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి వాడుకోవడం దేనికి? కోట్లు ప్యాలెస్లు ఉన్నాయి వాళ్ళకి, బెంగళూరులో ప్యాలెస్లు ఉన్నాయి, హైదరాబాద్ ప్యాలెస్లు ఉన్నాయిగా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు రాష్ట్ర డబ్బులు ఖజానా నుంచి నువ్వు ఆ వస్తువులు కొనుక్కోవడం దేనికి? ప్రజలు విమర్శించారని చెప్పుకోవడం దేనికి? డబ్బులు పారేస్తానని అన్నావు. దేవుడి విగ్రహం రీతి ఆ రోజేమో దేవుడు చెయ్యగాని అన్నావు. దేవుడు స్క్రిప్ట్ బాగా రాశాడు. మీకు ఉన్నట్టు 151లో 5 తీసేస్తే మీకు 11 వచ్చినాయి. వెంకటేశ్వర స్వామి నామాల్లో ఒక నామం పెట్టాడు. ఇది చాలు వాళ్ళకి, ఇంతకన్నా వాళ్ళకి ఇంకా చెప్పాలని అవసరం లేదు. ప్రజలకు పేదవాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వాలని అంటే తీసుకెళ్ళిపోయి సముద్రము మాడాడుబుల స్థలాల్లో ఇల్లు కడతారు. వీళ్ళ పార్టీ ఆఫీసులు మాత్రం మెయిన్ సెంటర్లో కట్టుకుంటారు. దీన్ని బట్టి పెత్తందారుడు పేదవాడు ఎవడు అనేది అర్థమైపోతుంది. ఒక పెత్తందారుడు ముఖ్యమంత్రిని చేస్తే మన రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటానికి 20 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కట్టింది ఉదాహరణ. మరి అదేనండి పెత్తందారుడు కాబట్టి మీకు పేదలకు పంచాల్సిన ఇల్లు తీసుకెళ్ళి మాడాడుబులు మునిగిపోయి చెరువుల దగ్గర గొట్టల దగ్గర ఇల్లు కట్టాడు. ఇతర పార్టీ ఆఫీసులు మెయిన్ సెంటర్లో పెట్టుకున్నాడు. పెత్తందారుడు కాబట్టే కదా మీకు పెద్ద ప్యాలెస్లు ఇవ్వగలిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అతను ఏ విధంగా దోచుకుంటాడో, ఏ విధంగా పెత్తందారుడికి ఆయన సహకారం ఇస్తాడో అర్థమవుతుంది. దాన్ని బట్టి తాగినాడు దూరంపడి ఉన్నాడుగా. ఈ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు బాగా ఎక్స్పోర్ట్ చేసి ఇంతకుముందు బాగా దోచుకున్న డబ్బులకి వీటికి ఇప్పుడు మొత్తం కక్కుతాడు. ఇప్పుడు సహజంగా పొలాల్లో పందికొక్కులు వరి నాటులు తింటాయి. వాస్తవంగా ఒక రాష్ట్ర మంత్రే ఏంటి పందికొక్కులాగా బియ్యాన్ని కంటాలు తినేసి కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని కోట్లు సంపాదించాడుగా. ఇప్పుడు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ముక్కు పిండి కక్కిస్తారు. 5 సంవత్సరాలు చేసిన దానికి ఇప్పుడు నెల రోజులు చేసిన దానికి వ్యత్యాసం చాలా ఉంది. దోసింది 100 కోట్లు అయితే ఇచ్చింది 10 కోట్లు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పథకాలు ఇవ్వలేదని ఆరోపిస్తారు. పథకాలు ఇచ్చారుగా పెట్టింది. పథకాలు ఇచ్చారుగా. ఇప్పుడు 3000 ఆయన ఇచ్చాడు, 2000 ఇస్తా అన్నది 1000 పెంచుతా అన్నది 5 సంవత్సరాలు పెంచాడు. ఈయన 1000 రూపాయలు 3000 రూపాయలు 4000 చేస్తాను ఎంపటే ఇచ్చాడుగా. మళ్ళీ 2 నెలలు అదనంగా ఇచ్చాడుగా 7000 రూపాయలు చొప్పున ఇచ్చాడు. ఇంకంతకన్నా ఏం చేస్తా వచ్చిన నెల లోపల బాగానే ఉంది కదా. అందరూ ఒక కుటుంబం బతుకుతుంది కాదు కదా. దానివల్ల అక్కడ పంచేది ఒకళ్ళైనా బతికేది 1000 మంది బతుకుతారు. సంపాదన వస్తుంది కదా, సంపాదన మీద బాగా 10 రోజులు పెరుగుతారు కదా. దానివల్ల అసలు ఇసుక కూడా ముందు స్టార్టింగ్లోనే ఆపేశారు కదా, చాలా 6 నెలలు ఆపేశారు. 6 నెలలు ఆపేస్తాం ఏంటి మాటలేంటి, చాలా కష్టం కదా. ఇసుక కొనుక్కునేవాడు కట్టుకునేవాడే కాదు, దాని మీద వర్కరు పడేవాడు తనేవాళ్ళు అందరూ దాని మీద 100 మంది ఉంటారు. ఆ 100 మంది 1000 మంది బతుకుతారు. మరి 1000 మంది ఉపాధి పోలా. ఒక సింపుల్గా ఒక మనిషి నుంచి లెక్కేసుకుంటే అంతమంది తేడా వస్తుంది. వాళ్ళు ఆరోపణలు ఊరికే చేస్తారు. తప్పు అని కొట్టే స్టేషన్కి వెళ్తా, ఆడే కొట్టేసి ఆడే స్టేషన్కి వెళ్తున్నాడు. మరి ఎక్కడ న్యాయం ఉంది? బాగానే ఉంటుంది. ఆకలేసినోడు తింటాడు కదండి. ఇప్పుడు 50 రూపాయలు తినకపోతే 5 రూపాయలకి తినేస్తాడు, ప్రశాంతంగా పడుకుంటాడు. దానివల్ల పుణ్యంగానే నష్టం కాదు కదా. అది చాలా దారుణం. తీసేయకూడదు. ఏదైనా అమలుపరచాలి. ఏదైనా ఉంటే ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్తది అమలుపరచాలి. అది నాది కాదంటే వాళ్ళందరూ నీ సొంతళ్ళు ఏంటి, వాళ్ళు నీ చుట్టాలు కాదు కదా. ఇప్పుడు ఏది చేసినా బాగానే ఉంటుంది. మనిషి వ్యక్తిత్వం బట్టే అవతల వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆయన రూపాయి తినేస్తున్నాను అనుకో, ఈయన 100 రూపాయలు తినేస్తాడు. ఆయన రూపాయి తినంటే వీళ్ళు రూపాయి కూడా తినకుండా చేస్తారు. పని విధానం అంతే. రావునాయుడు గారు అంటే బాగానే ఉంటుందండి. డెవలప్మెంట్ చేస్తారు. ధనాన్ని ఎలా సృష్టించాలో ఆయనకి తెలుసు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అమ్మేసి తాకట్లు పెట్టేసి తిరుపతి బంగారం తీసుకెళ్ళి తమిళనాడు వాళ్ళకి తాకట్లు పెట్టేస్తాం, అలాంటివి ఆయనకి చేత కాదు. ఆయన ధనాన్ని ఎలా సృష్టించాలి, ప్రజలకి పథకాలు ఎలాగ ఇవ్వాలి, డెవలప్మెంట్ ఎలాగ చేయాలి అని తెలిసిన వ్యక్తి. ఈ 5 సంవత్సరాలు చేసిన దుర్మార్గాన్ని
ఈ నెల రోజుల్లోనే చాలా వరకు ఖండించుకొని వస్తున్నారు. ఇంకో నెల రోజుల్లో మొత్తం జనాలకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణం చేశాడు, ఎంత దుర్మార్గం చేశాడు, ఎంత మోసం చేశాడు. ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని ఆయన చూసి మనం వేసాము ఓటు. ఇంత దుర్మార్గుడా తెలుసుకున్నారు, ఓటర్లో తెలుసుకుని చాలా వరకు ఉన్నారు. ఇంకా ఆ మబ్బులో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళుంటే ఒక పథకం కాదు, ఒకటి ఇది కూడా. ఎందుకంటే మొత్తం రాష్ట్రం సగం అమ్మేశాడు. 4,000 రూపాయల పింఛను ఈ 3 నెలలు కలిపి 1000 చెప్తుంది, 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చాడు. ఇంకా అన్నీ ఒక్కో పథకాలు, నిన్న మళ్ళీ పథకాల గురించి మాట్లాడు, అన్నీ ఒక్కో జీవో వదులుతున్నాడు. ఇంత కష్టంలో కూడా ఆయన పథకాలు ఇవన్నీ అమలు చేసుకుని వస్తున్నాడంటే అది గొప్పే కదండి. వచ్చి 2 శుక్రవారాలు అవుతుంది, 2 శుక్రవారాలుగా అయింది, 3వ శుక్రవారం చూడాలి కదా. నువ్వు నీలాగా తాకడ పెట్టేసి అమ్మేసి ఇచ్చుకుంటే ఇంక విలువే ఉంటుందండి. ఇసుక ఉచితంగా ఇస్తామండి అండి. పేదవాడు బాగా కూలి పనులు బాగా అణిగిపోయి ఉన్నారు సార్ ఈయన దెబ్బకి. ఇప్పుడు ఇలాంటివి ఇస్తే వాళ్ళు పేదవాళ్ళు బతుకుతారు. మనం డబ్బులు ఉన్నాయి, ఇల్లు కట్టుకుంటున్నాం, మనం బాగుపడతాం కాదు. మనం ఇల్లు కట్టుకుంటుంటే కూలి వాళ్ళు బాగుపడతారు. ఆ కూలి వాళ్ళు ఒకరికి లింకులు ఉంటాయి, వ్యాపారాలు, అన్ని వ్యాపారాలు బాగుంటాయి.